27 మంది కొత్త ఇన్ఛార్జ్లతో వైసీపీ సెకండ్ లిస్ట్ రిలీజ్ చేసింది. ఈ రెండో జాబితాలో 16 కొత్త ముఖాలున్నాయి. తెరపైకి వారసులు వచ్చారు. 4 ఎంపీలకు ఎమ్మెల్యే అభ్యర్థులుగా అవకాశం వచ్చింది. 11 మంది సిట్టింగ్ల సీట్లు గల్లంతయ్యాయి. వారసుల రూపంలో 6 సిట్టింగ్లకు ఓటు లభించింది. ఫస్ట్ లిస్ట్తో కలిపి ఇప్పటివరకు మొత్తం 38 స్థానాల్లో మార్పులు జరిగాయి. అత్యధికంగా తూర్పుగోదావరి, విశాఖ, అనంతపురంలో మార్పులు జరిగాయి. 2-3 రోజుల్లోనే మూడో జాబితా కూడా ఉంటుందన్నట్లుగా సమాచారం. వైసీపీ సెకండ్ లిస్ట్ వచ్చేసింది. మొత్తం 27 మందితో రెండో జాబితా ప్రకటించింది వైసీపీ. సెకండ్ లిస్ట్లో ఎంతమందికి చీటీ చెరిగింది? ఈసారి టికెట్ కోల్పోయిన వాళ్ళెవరు? సిట్టింగ్ ఎంపీల్లో నిరాశ ఎదురైంది ఎవరికి? వైసీపీ అధిష్టానం చేసిన మార్పులు చేర్పులేంటి? ఆ కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ లిస్ట్లో 11 మంది, సెకండ్ లిస్ట్లో 27 మంది. 2-3 రోజుల్లోనే మూడో జాబితా. మరి థర్డ్ లిస్ట్లో సీటు గల్లంతయ్యేది ఎంతమందికి? అదిగిదిగో అటు ఉత్కంఠ రేపిన వైసీపీ సెకండ్ లిస్ట్ వచ్చేసింది. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. మొదటి జాబితా ప్రకటించిన 4 వారాల తర్వాత సెకండ్ లిస్ట్ అనౌన్స్మెంట్ జరిగింది. మొదట 11 మందిని, ఇప్పుడు 27 మందిని, మొత్తంగా 38 మంది ఇన్ఛార్జీల్ని ప్రకటించింది. ఫస్ట్ లిస్ట్లో కేవలం ఎమ్మెల్యే అభ్యర్థుల్ని మాత్రమే ప్రకటిస్తే, సెకండ్ లిస్ట్లో మాత్రం ఎంపీ టికెట్స్ కూడా అనౌన్స్ చేసింది. అనంతపురం, హిందూపురం, అరకు పార్లమెంట్ స్థానాలకు కొత్త అభ్యర్థుల్ని రంగంలోకి దింపింది. అలాగే 4 సిట్టింగ్ ఎంపీలకు ఎమ్మెల్యే టికెట్లు కేటాయించింది వైసీపీ. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ను రాజమండ్రి సిటీకి, కాకినాడ ఎంపీ వంగా గీతను పిఠాపురానికి, అరకు ఎంపీ గొడ్డేటి మాధవని అరకు అసెంబ్లీ స్థానానికి, అనంతపురం ఎంపీ తలారి రంగయ్యను కళ్యాణదుర్గం ఇన్ఛార్జీలుగా ప్రకటించింది. ఇక మిగతా మార్పుల్ని చూస్తే రాజాంకు తాలే రాజేష్ను, అనకాపల్లికి మలసాల భరత్ కుమార్ను, పాయకరావుపేటకు కంబాల జోగోలును, రామచంద్రపురానికి పిల్లి సూర్యప్రకాష్ను, పి గన్నవరానికి విప్పర్తి వేణుగోపాల్ను, జగ్గంపేటకు తోట నరసింహంను, ప్రత్తిపాడుకు వరుపుల సుబ్బారావును, రాజమండ్రి రూరల్కు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను, పోలవరానికి తెల్లం రాజ్యలక్ష్మి, కదిరికి బిఎస్ మక్బూల్ అహ్మద్ను, ఎర్రగొండపాలెంకు తాటిపర్తి చంద్రశేఖర్ను, ఎమ్మిగనూరుకు మాచాని వెంకటేష్ను, తిరుపతికి భూమన అభినయ్ రెడ్డిను, గుంటూరు ఈస్టుకు షేక్ నూరి ఫాతిమాను, మచిలీపట్నంకు పేర్ని కృష్ణమూర్తి అలియాస్ కిట్టును, చంద్రగిరికి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని, పెనుగొండకు కెవి ఉషశ్రీచరణ్ను, పాడేరుకు మత్స్యరాస విశ్వేశ్వరరాజును, విజయవాడ సెంట్రల్కు వెల్లంపల్లి శ్రీనివాసరావును, విజయవాడ వెస్టుకు షేక్ ఆసిఫ్ను ఇన్ఛార్జీలుగా నియమించింది వైసీపీ. సెకండ్ లిస్టులో 11 మంది సిట్టింగులకు షాక్ ఇచ్చారు జగన్. వీళ్లలో 10 మంది ఎమ్మెల్యేలు కాగా ఒకరు ఎంపీ. పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్, పిఠాపురం ఎమ్మెల్యే పెండెన్ దొరబాబు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, కదిరి ఎమ్మెల్యే సిద్దారెడ్డి, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు, అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గున, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్. ఈ 11 మంది టికెట్లు కోల్పోయారు. అయితే మరో 5 సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాల్లో వాళ్ల వారసులకు సీట్లిచ్చింది వైసీపీ. మరి థర్డ్ లిస్ట్లో ఎంతమంది సిట్టింగుల చీటీ చిరగబోతోందో మరో 2-3 రోజుల్లో తేలిపోనుంది.